నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఈ రోడ్స్ గురించి ఎక్కువ ట్రోలింగ్ చేసి ఎమ్మెల్యే గారిని టార్గెట్ చేయడమే ఇది చేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. 100% రోడ్లు చేయాల్సిన అవసరం మా మీద ఉంది. కంపల్సరీ మేము అంతా రోడ్ల మీద ఫోకస్ పెట్టున్నాం. మెయిన్గా ప్రాబ్లం ఏమొస్తుందంటే వర్షాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా రోడ్లు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ రోడ్లు వేసుకుంటున్నాం. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నామంటే ఈ జంగారెడ్డిగూడెం టు ఏలూరు వరకు ఎన్హెచ్ఏ వాళ్ళకి టోటల్గా ఈ రోడ్డు ప్రాజెక్టు టోటల్ ఎన్హెచ్ఏ వాళ్ళకి ఇవ్వాలనేది డిసిషన్ తీసుకున్నాం. ఎస్టిమేషన్స్ తయారు చేయమని ఎన్హెచ్ఏ వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం. ఈ వచ్చే డిసెంబర్ పార్లమెంట్ సెషన్లో ఈ జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్డు కూడా ఎన్హెచ్ఏలో వచ్చేట్లు పెట్టిస్తే ఎన్హెచ్ఏలో 4 లైన్ కింద పెట్టిస్తాం. సో ఈ ఎట్టి పరిస్థితుల్లో ఇది 4 లైన్ శాంక్షన్ చేపిస్తామని కూడా మీకు తెలుపుతున్నాం. ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఎందుకంటే మనకి ఏలూరు మేజర్ సిటీ నుంచి జంగారెడ్డిగూడెం మేజర్ సిటీ కింద ఈ రోడ్డు కనెక్టివిటీ ఉంది చాలా వరకు. ఎందుకంటే స్టేట్ రోడ్ వర్క్స్లో కొంచెం వరకు ఎప్పుడు మనం అప్పర్ ల్యాండ్లో ఎప్పుడు ల్యాండ్ దిగిపోవడం వల్ల ఈ కంటిన్యూస్గా టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల ఎప్పుడు కూడా మనం ప్యాచ్ వర్క్లు వేసుకున్నా కూడా వెళ్ళిపోతుంది. పర్మనెంట్ సొల్యూషన్ మనం ఎందుకంటే ఎప్పుడు కూడా ఊరికని టెంపరీ సొల్యూషన్ ఇది చేయకుండా పర్మనెంట్ సొల్యూషన్ చేసేట్లు ఎన్హెచ్ఏలో దీన్ని కలుపుతాం. నాకు ఎల్లుండి దిశ మీటింగ్ ఉంది. దిశ మీటింగ్లో మళ్ళీ రివ్యూ చేసుకుంటాను.